ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలోని కూరగాయల మార్కెట్లో అర్హులైన చిరు వ్యాపారస్తులందరికీ షాపులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కూరగాయల వ్యాపారస్తులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అయితే వీరికి బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలుపుతూ వారికి న్యాయమైన డిమాండ్లను తక్షణమే తీర్చాలని వైరా మున్సిపల్ చైర్మన్ చింతా వేణుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కారకొండ బోస్, ఉయ్యూరు నాగేశ్వరరావు, ఉయ్యూరు వాసు, పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నారు. వ్యాపారస్తులందరికీ షాపులు వెంటనే, కూరగాయల వ్యాపారం చేసే వ్యాపారస్తులందరికీ షాపులు వెంటనే, కూరగాయల వ్యాపారం చేసే వ్యాపారస్తులు షాపులందరికీ వెంటనే న్యాయం చేయాలి. కూరగాయల వ్యాపారస్తులకి న్యాయం చేయాలి. కూరగాయల వ్యాపారస్తులకి న్యాయం చేయాలి. కూరగాయల వ్యాపారస్తులందరికీ న్యాయం చేయాలి. కూరగాయల వ్యాపారస్తులందరికీ న్యాయం చేయాలి. కూరగాయల వ్యాపారస్తులందరికీ మీరు పోవడవద్దు, సార్ తెలుసు ఇవన్నీ. సార్ మంచి మనుషులు అన్ని బయటకు వస్తాయి. వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వ్యాపారం వైరా ఒకటి బిల్లు రాలేదు, బిల్లు రేపు వస్తుంది. మీకు ఇక్కడ నుంచి తీసేయమని కమిషనర్ గారికి ఎవరు నోటీస్ ఇచ్చిందా? ఏం రాలేదు సార్. ఏమీ రానప్పుడు కాదు, మీకు ఏమీ రానప్పుడు మీరు జేసీబీ డోజలు ఒక ఆదివారం పూట ఏటికి పంపించారు చేయడానికి. మీరు మాట ఆదివారం నాడు ఇంటి ముందుకు చెత్తబండి రాదు. ఎవడన్నా చచ్చిపోయిందంటే వాటర్ బెటరు, చెత్తబండి బెటరు. ఆదివారం నాడు మీరు వర్క్ చేయడానికి ఎట్లా పంపించారు? జేసీబీలను రోజు మీ వ్యక్తులు ఎవరు లేరు, ప్రైవేట్ వ్యక్తులు మీ వెహికల్స్ తీసుకొని ప్రైవేట్ వ్యక్తులు అక్కడ రిపేర్ చేపిస్తున్నారు. మీరు పంపించినప్పుడు మీ సిబ్బంది ఉన్నారు కదా, ఎవరో మీ సిబ్బంది లేదు, ప్రైవేట్ వ్యక్తులు రిపేర్ చేపిస్తున్నారు. ఏంటి అంటే కూరగాయల మార్కెట్. నేను చెప్పిందే ఇది. నేను చేసి కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు అండి. మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాం. గతంలో అక్కడ పాత కూరగాయల షాప్ దగ్గర షాపులు ఇచ్చినప్పుడు మాకు అప్పటి కలెక్టర్ పివి గౌతమ్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ వెంకటపతి రాజు గారు మరియు సూతకాంత్ జైపాల్ గారి హామీ మేరకు మేము ఆ రోజు షాపులు అక్కడ నుంచి తీసేయండి, మేము మంచిగా మీకు షాపులు ఏర్పాటు చేస్తామనంటే వారి మాటల్ని నమ్మి ఇక్కడ మాకు హరిత రెస్టారెంట్లో అందాక తాత్కాలికంగా అని చెప్పి ఈ రోజు మట్టి కూడా మాకు షాపులు ఇవ్వకుండా ఎవరు పట్టించుకోకుండా ఈ రోజు కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు తన దగ్గర ఉన్న ఒక 20 మందికి షాపులు ఇవ్వాలి, మిగిలిన వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి నియంత్రిత ధోరణి తోటి మిగిలిన వాళ్ళకి షాపులు ఇవ్వద్దంటే మేము వ్యాపారం చేసి 30 సంవత్సరాల నుంచి నష్టపోయి గతంలో షాపులకి ఒక్కొక్కరు ₹1,00,000 కట్టుకొని షాపులు కడితే కలెక్టర్ గారి మాట మరియు చైర్మన్ గారి మాట మరియు కమిషనర్ గారి మాట నమ్మి మేము ఇక్కడికి వస్తే ఈ రోజు మాకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు మరి అందరికీ చెప్పారని